ఓం సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తుంటే మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి మార్గాల కన్నా దురదృష్టం ఎక్కువ కలిసి వస్తుందా? కలిసి రావడంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి నష్టాలను చూస్తున్నారా? మీరు అనుకున్నటువంటిది అస్సలు జరగటం లేదా? మీ ఇంట్లో దురదృష్టాలన్నీ కూడా మీకు ఎప్పుడూ కూడా అపశకునాలు అశుభాలు జరగడం మొదలవుతోందా? అలాగే మీరు ఎవరితో తిరిగినా కానీ వాళ్ళందరికీ కలిసి వచ్చినట్టు మీకు కలిసి రావటం లేదా? అసలు దీనికి కారణం ఏమిటి అనేటువంటి ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మీరు కొన్ని ఉండకూడనేటువంటి వస్తువుల్ని మీ దగ్గర ఉంచుకోవటం వల్ల ఇలా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఆ ఉండకూడనేటువంటి వస్తువులేంటో తెలుసుకుని వాటిని తక్షణమే దూరం పెట్టండి. దానివల్ల మీకు అదృష్టము కలిసి వస్తుంది, దాంతోపాటు మీకు కలిగేటువంటి నష్టాలు తగ్గుతాయి. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. దాంతోపాటు దరిద్రము అనేటువంటిది దగ్గరికి రాదు. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకోవాలి అంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. అనేక రకాలైన సందేహాలకు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అవేంటి అంటే, ముందుగా మీ ఇంట్లో ఏదైనా చిరిగిపోయిన బట్టలు ఉంటే వెంటనే తీసి అవతల పడేయండి. కురచ బట్టలు ఉంటే వాటిని తీసి ఎవరికైనా ఇచ్చేయండి. ముందుగా మీ ఇంట్లో చిరిగిపోయిన బట్టలు ఉన్నట్లయితే దరిద్రలక్ష్మి మీ ఇంట్లో ఎప్పుడూ తాండవిస్తుంది, అది తీసేయండి. తర్వాత కురచ అయిపోయినటువంటి బట్టలు వేసుకున్నారో దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సిందే. ఎందుకంటే దానివల్ల మీరు పొందేటువంటి ఆనందం ఏమో కానీ మీరు పొందేటువంటి నష్టం ఎక్కువ. ఎందుకంటే కురచ బట్టలు వేసుకున్న వాళ్ళకి కురచ లక్షణాలే వస్తాయి. అలాగే కురచ బట్టలు వేసుకున్నప్పుడు, కురచ బట్టలు అంటే పొట్టి బట్టలు, కరెక్ట్గా మీకు ఫిట్ అయిపోయేటువంటి టైట్ ఫిట్లు అంటూ ఉంటారు కదా, అలాంటి బట్టలు తీసేయండి ఫస్ట్. టైట్ ఫిట్స్ అనేటువంటివి వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే టైట్ బట్టలు వేసుకోవడం వల్ల మీ బాడీ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ తెలిసిపోతూ ఉంటుంది. అలా తెలియటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, టైట్ ఫిట్ని అవాయిడ్ చేయండి. దానివల్ల శారీరకంగా మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. రేపొద్దున్న సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుంది. అవే అనారోగ్య సమస్యలు అంటే. కాబట్టి కురచబట్టలు పక్కన పెట్టండి. దాంతోపాటు మీ దగ్గర ఇనుముతో కూడుకున్నటువంటి పెన్నులు ఏదైనా ఉంటే, ఇనుముతో తయారు చేసినటువంటి పెన్నులు, ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులు జేబులో క్యారీ చేయకండి. అలాగే ఇనుముతో చేసినటువంటివి, అల్యూమినియంతో చేసినటువంటివి, అసలు ఏ మెటల్తో చేసినటువంటివో తెలియనటువంటి వస్తువులు మెడలో వేసుకోకండి. మెడలో వేసుకునేటువంటివి కొన్ని ఉంటాయి, స్టీల్తోనూ లేకపోతే ఇనుముతోనూ అల్యూమినియంతోనూ, అసలు ఏ మెటలో తెలియనటువంటి ప్లాస్టిక్వి అన్ని మెడలో వేసుకుంటున్నారు. దానివల్ల తప్పకుండా దరిద్రం తాండవిస్తుంది. ఎందుకు అంటే అది ఏ చెత్తతో తయారు చేశారో ఎవరికీ తెలియదు. దానిని తయారు చేసినటువంటి వాడికి మాత్రం లాభం చేకూరుతోంది, మీకు మాత్రం దరిద్రం తాండవిస్తుంది. దానిలాగే ఇంకొకటి కూడా ఉంది. మీరు నిత్యము ధరించేటువంటి బట్టలు వస్తువులతో పాటుగా మీ గోళ్ళు ఎప్పుడూ కూడా, ఈ నెయిల్స్ అంటాం కదా, ఆ గోళ్ళు ఎప్పుడూ కూడా స్నానం చేసే ముందు కత్తిరించాలి. అది కూడా ఇంటి గుమ్మం ముందో, ఇంటి మధ్య హాల్లోనో, లేకపోతే మంచం మీద కూర్చునో సోఫాలో కూర్చునో కట్ చేసుకుంటే దరిద్రం విలయతాండవం చేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. నిర్లక్ష్యంగా మీరు చేసినటువంటి పనికి మీరే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిర్జీవమైనటువంటి పదార్థం గోల్డ్ అంటే దానికి కలర్స్ వేసి మనం వాటిని అందంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ గోళ్ళు పెంచుకోవటం కానీ, గోళ్ళు తుంచడం కానీ, నోటితో చేసినా ఒకవేళ కట్టర్తో చేసినా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
హాల్లోనూ మంచం మీద ఇంటి గుమ్మం ముందు తీయకండి. దాన్ని ఏ బాత్రూంలోనో తీయండి, లేదా ఏ చెట్టు కిందో లేదా ఇంటి వెనకాల వైపో దాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది నేలల మీదో లేకపోతే ఎక్కడైనా నీళ్ళల్లోనో పారవేసే ప్రయత్నం చేయండి. ఇక మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా పాటించండి. అది ఎందుకు చెప్తున్నానో శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో తూర్పు దిశలో ఎప్పుడు కూడా బరువు పెట్టద్దు. దాంతోపాటు తూర్పు దిశ ఈశాన్యం దిశ అంటాం, నార్త్ ఈస్ట్ కార్నర్ అని కూడా అంటాం. అలా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎప్పుడు కూడా బరువైనటువంటి వస్తువులు ఉంచవద్దు. నీటితో నిండినటువంటి కుండలు ఉండొచ్చు, లేదా నీటితో నిండినటువంటి పదార్థాల ద్వారా ఒక ఎక్వేరియం లాంటివి ఉండొచ్చు. కానీ ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం మూలలో చాలామంది బొమ్మలు పెడుతూ ఉంటారు. అటువంటి బొమ్మలు ఎప్పుడు కూడా పెట్టద్దు. అలాగే మీరు ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మీరు క్యారీ చేసేటువంటి వస్తువుల్లో పసుపు రంగు కలిగినటువంటి వస్త్రం, రుమాల్ అంటాం కదా, అది ఎల్లో కలర్లో ఉండేలా చూసుకోండి. అలాంటి ఎల్లో కలర్తో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించండి. దాంతోపాటు ఎప్పుడూ కూడా 3 అనేటువంటి అంకెని ఆ వస్త్రం మీద రాసుకుని బయలుదేరేటువంటి ప్రయత్నం చేయండి. రామనామాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళని తిడుతూ మాత్రం బయటికి వెళ్ళకండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పుల్ని ఎప్పుడు కూడా చేత్తో వేసుకునే ప్రయత్నం చేయకండి. షూస్ కానీ బెల్ట్తో ఉన్నటువంటి చెప్పులు కానీ అందరూ కూడా చేతులతో ధరిస్తూ ఉంటారు. చేతులతో కాకుండా ఉండేటువంటి విధానం ప్రయత్నం చేయండి. ఇక తప్పని పరిస్థితుల్లో ఒకవేళ చేత్తో వేసుకోవాల్సి వచ్చినా వెంటనే చేతులు కడుక్కునే ప్రయత్నం చేయండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో రామనామాన్ని జపిస్తూనో లేకపోతే అవ్వవలసినటువంటి పని గురించి మంచి తలుచుకుంటూనో వెళ్ళండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇంట్లో బీరువాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇనుప వస్తువులు పెట్టకండి. అలాగే మీరు మంచం మీద పడుకునేటప్పుడు కాళ్ళు కడుక్కుని మంచం మీద పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచం మీద తినేటువంటి ప్రయత్నం కూడా చేయకండి. మంచం మీద కూర్చొని తినకూడదు, మంచం మీద కూర్చొని చదువుకోకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పర్సులో ఒక రాగి నాణెం ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి వస్తువుల్ని క్యారీ చేయండి. కొన్ని వస్తువుల్ని త్యజించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడూ కూడా స్నానం చేసి బయటికి వెళ్ళి కార్యక్రమాలు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కానీ స్నానం చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్తే మీ దరిద్రాన్ని ఇతరులకు కూడా అంటించిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్నానం చేసే బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి పద్ధతులు పాటించేటువంటి వారికి అలక్ష్మి దరికి చేరదు అని పురాణవచనంగా అలాగే శాస్త్రవచనంగా మనకి తెలియవస్తుంది. కాబట్టి తూచా తప్పకుండా పాటించి తరించేటువంటి ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. మరిన్ని సందేహాలకి కామెంట్ రూపంలో తెలియజేయండి.